హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. ఏపీ గవర్నమెంట్ ఏప్రిల్ 24, 2025 తేదీన స్పౌస్ పెన్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యన పెన్షన్ తీసుకుంటూ ఎవరైనా భర్త చనిపోయినట్లయితే వారి యొక్క భార్యకి స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏప్రిల్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అప్లై చేసిన వారికి మే 1న పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు అర్హులు అంటే కంపల్సరీ భర్త చనిపోయిన స్త్రీ అయి ఉండాలి. వారి యొక్క వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనికి కొన్ని ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి ఆ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు అండ్ వారి యొక్క కరెంట్ బిల్ అనేది లెస్ దాన్ 300 యూనిట్స్ మాత్రమే కాలాలి. వాళ్ళ యొక్క పొలం మాగాని 3 ఎకరాలు, మెట్ట 7 ఎకరాలు, మొత్తం 10 ఎకరాల లోపైతే ఉండాలి. ఫ్యామిలీలో వాళ్ళకి కారు ఉన్నట్లయితే పెన్షన్కి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరూ పే చేయకూడదు. ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్లయితే ఆ ఫ్యామిలీలో ఉన్న విడోకి పెన్షన్ అనేది ఇన్ఎలిజిబుల్ కిందకు వస్తుంది. అండ్ సచివాలయంకి తీసుకొని వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్, వాళ్ళ భార్య యొక్క ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, అండ్ తర్వాత పెన్షన్ బుక్, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకొని సచివాలయంకి వెళ్ళి ఏప్రిల్ 30వ తేదీలోపు పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి మే 1, 2025న స్పౌస్ పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.